హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్ ఛానల్. ఈ వీడియో ద్వారా జావాలో 42 అనే ఒక వెహికల్ ఉంటుంది. సో ఈ వెహికల్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి తెలుసుకోబోతున్నాం వీడియో ద్వారా. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో ప్రెజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ జావా అనే కంపెనీ 1929 నుంచి కూడా ఇండియాలో బైక్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. బట్ మధ్యలో కొద్ది రోజులు అయితే స్టాప్ చేసింది. సో కాబట్టి ఈ మోడల్ ఎక్కువగా ఎవరికైతే తెలియదు అనమాట. అంటే ఈ కంపెనీ కూడా ఎక్కువ ఎవరికైతే తెలియకపోవచ్చు. బట్ మళ్ళీ ఇది రీమ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేసింది. సో దీంట్లో 4 మోడల్స్ అయితే ఉంటాయి జావాలో. దాంట్లో ఇది ఒక మోడల్ అనమాట. సో దీని మోడల్ నేమ్ వచ్చేసి 42 అంటారనమాట. అయితే దీని స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఏముంటాయి అనేది ప్రజెంట్ అయితే మనం చూద్దాం. ఈ వెహికల్ గురించి చూసినట్టయితే ఇది 300cc ఇంజన్తోనైతే వస్తుంది. సో ఇదే కాకుండా ఇది ఒక 35 మైలేజ్ వరకు కూడా ఇది ఇస్తుంది. సో ఇది దాని హై కెపాసిటీ ఇంజన్ కాబట్టి మైలేజ్ అయితే ఎక్కువ ఇవ్వదు. సో దీని స్పెసిఫికేషన్స్ ఏముంటాయి అనేది ప్రజెంట్ అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వెహికల్ చూడడానికైతే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. దీంట్లో సెంటర్ స్టాండ్ మాత్రం, అంటే సెంటర్ స్టాండ్ రాదు, సైడ్ స్టాండ్ మాత్రమే వస్తుంది. ఒకసారి వెహికల్ ఎలా ఉంటుందో నేను వెహికల్ గురించి ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో వెహికల్ అయితే చూడడానికి ఇలా అయితే ఉంటుంది. ఒకసారి నేను దీని కంప్లీట్ 360 డిగ్రీ యాంగిల్లో అయితే దీని వెహికల్ గురించి మొత్తం, అంటే ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, దీంట్లో ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 393cc ఇంజన్ అయితే ఇచ్చారు. దీంట్లో మ్యాక్సిమం పవర్ వచ్చేసి 27.33 bhp పవర్ని అయితే రిలీజ్ చేస్తుంది. సో అదే కాకుండా మ్యాక్సిమం 27 Nm టార్క్ని కూడా ఇది రిలీజ్ చేస్తుంది. దీంట్లో ఇది సింగిల్ సిలిండర్ ఇంజన్ అయితే ఇచ్చారు. ఇదే కాకుండా ఇది లిక్విడ్ కూల్ ఇంజన్ అనమాట. సో ఇది లిక్విడ్ కూల్ ఇంజన్ కాబట్టి ముందు ఒక సెటప్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఇంజన్ అయితే కూల్ అవుతుంది అనమాట. సో ఇది ఇంజన్ కూల్ కావడానికి ఏర్పాటు చేసిన సెటప్ అనమాట. సో ఇదే కాకుండా దీనిలో డ్రైవ్ టైప్ వచ్చేసి చైన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ట్యాంక్ చూసినట్టయితే ఈ ట్యాంక్లో ఇది కంప్లీట్గా బ్రాడ్గా ఉంటుంది. ఈ ట్యాంక్ పైన దీని మోడల్ నేమ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఈ బ్రాండ్ నేమ్ అయితే ఉంటుంది. ఈ జావా కంపెనీ అని చెప్పి కంపెనీ బ్రాండ్ నేమ్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా దీని బ్యాక్ సైడ్లో దీని సీట్ ఉంటుంది. సీట్ వచ్చేసి ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా ఫ్లాట్ టైప్ సీట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి గేర్ బాక్స్. ఇదే గేర్ బాక్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కూడా మనం ఈ టూల్ బాక్స్ లాగా చూడొచ్చు. సో ఇదే కాకుండా బ్యాక్ సైడ్ చూసినట్టయితే చిన్న గ్రాబ్ రేల్ అయితే ఉంటుంది. స్టాండర్డ్ గ్రాబ్ రేల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ శారీ గార్డ్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ లేడీ హుక్ కూడా ఇచ్చారు. మన ఫ్రంట్ చూసినట్టయితే దీనిలో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కంప్లీట్ అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే దీనిలో ఉంటాయి. ఈ సస్పెన్షన్ అనేది బయట కనిపించదు, ఇది ఇన్సైడ్లో ఉంటుంది. సో కానీ ఇది మంచి సస్పెన్షన్ అయితే ఇస్తుంది అనమాట. సో మనం బ్యాక్ సైడ్ చూసినప్పటికీ రేర్లో కూడా దీంట్లో హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఈ అడ్జస్ట్మెంట్ని బట్టి మనం, అంటే ఇక్కడ ఈ పాయింట్స్ ఉంటాయి, ఈ పాయింట్స్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా ఈ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీంట్లో ఎలాంటి కిక్ రాడ్ అయితే ఉండదు. మనం ఓన్లీ సెల్ఫ్ స్టార్టింగ్ మెథడ్ ద్వారా మాత్రమే దీన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో హ్యాండిల్లో రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్ బటన్ అయితే ఉంటుంది. సో ఈ స్టార్టింగ్ బటన్తో మనము ఇంజన్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇదే కాకుండా దీంట్లో గేర్ బాక్స్ వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఈ గేర్ బాక్స్ అయితే ఇటువైపు ఉంటుంది. ఇది మాన్యువల్గా 6 గేర్స్ని అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ ఇంజన్లో బోర్ వచ్చేసి 76 mm బోర్ ఉంటుంది. 65 mm స్ట్రోక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది చూసినట్టయితే మనకు 65 mm స్ట్రోక్, ఇది వచ్చేసి 65 mm బోర్ అయితే దీనిలో చూడొచ్చు. దీని కంప్రెషన్ రేషియో వచ్చేసి 11.1 రేషియో అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా ఇది కంప్లీట్గా BS6 మోడల్. ఇదే కాకుండా ఇంకా దీనిలో చూసినట్టయితే ఈ వెహికల్లో డ్యూయల్ ఛానల్ ABS డిస్క్ బ్రేక్స్ అయితే సపోర్ట్ చేసింది. ఈ ఫ్రంట్ అండ్ రేర్లో రెండు కూడా మనకు డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది కంపెనీ.
ఈ ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే మనకు డ్యూయల్ ఛానల్ సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 280 mm డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది. అంటే ఈ డయామీటర్ వచ్చేసి 280 mm డయామీటర్ అయితే ఉంటుందన్నమాట ఫ్రంట్ వచ్చేసి. ఈ రేర్లో కూడా 280 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఈ మోడల్లో ఏంటంటే అంటే ఈ వెహికల్లో ఈ 42 క్లాసిక్ లెజెండ్స్ ఈ వెహికల్లో వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది కంప్లీట్ క్రూజర్ మోడల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ సీట్ కూడా మనకు కంఫర్ట్గా కూర్చునే విధంగానైతే ఉంటుంది. ఇద్దరు కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు. దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14 లీటర్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇదే కాకుండా దీంట్లో మీటర్ చూసుకున్నట్టయితే నార్మల్గా మీటర్ వచ్చేసి ఈ మిడిల్లో అయితే ఉంటుంది. సో బట్ దీనికి కొంచెం స్టైలిష్గా అయితే రైట్ సైడ్లో అయితే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా దీని ఇగ్నిషన్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో ఇచ్చారనమాట. సో నార్మల్గా ఇగ్నిషన్ సిస్టమ్ అంతా ఈ మీటర్కి అయితే అటాచ్మెంట్గా అయితే ఉంటుంది. కొన్నింటికి ఇప్పుడు లేటెస్ట్ మోడల్లో ట్యాంక్కి సంబంధించిన ఇగ్నిషన్ అయితే ఇస్తున్నారు. సో ఇదే కాకుండా దీంట్లో ఈ ఇగ్నిషన్ చూసినట్టయితే ఈ రైట్ సైడ్ ఇగ్నిషన్ అయితే ఇచ్చాడనమాట. అంటే మనం ఈ కీ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అనేది ఇక్కడ నుంచి అయితే కీ ఇన్సర్ట్ చేసి మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇంజన్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ రైట్ సైడ్లో ఈ హ్యాండిల్ బార్కి అయితే ఈ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ ఉంటుంది. సో ఇది స్టార్ట్ మోడ్లో పెట్టేసి ఇంజన్ మనం స్టార్ట్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు క్లచ్ పట్టుకుంటే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దీనిలో కిక్ రాడ్ అయితే ఉండదు. సో కాబట్టి ఈ స్టార్టింగ్ మెథడ్ అయితే స్కూటర్స్ ఎలా స్టార్ట్ చేస్తారో సో అలాంటి మెథడ్లో అయితే దీన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీని హ్యాండిల్ బార్లో లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే హై బీమ్ లో బీమ్ సపోర్ట్ చేసే విధంగా ఇక్కడ హై బీమ్స్ లో బీమ్ మనం చేంజ్ చేసుకోవడానికి స్విచ్చెస్ అయితే ఉంటాయి. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి. మనం ఏదైనా ఇండికేషన్ అంటే లెఫ్ట్ రైట్ మనం టర్న్ చేసుకున్నప్పుడు ఈ ఇండికేటర్స్ అయితే పనిచేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ హార్న్ స్విచ్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇదే కాకుండా హై బీమ్ లో బీమ్ పాసింగ్ స్విచ్ అయితే షార్ట్ కట్ కీ అయితే ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది. రైట్ సైడ్లో చూసినట్టయితే ఈ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ ఉంటుంది. అంటే మనం ఎక్కడైనా ట్రాఫిక్లో ఆగినప్పుడు ఇంజన్ ఆఫ్ చేయకుండా అంటే ఇక్కడ కీ ఆఫ్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచే మనం ఇంజన్ అయితే ఆఫ్ చేయవచ్చు అనమాట, ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా ఇక్కడ ట్రిప్ అనేది ఉంటుంది. ఇదేంటంటే మనము డ్రైవింగ్ మోడ్స్ని మనం యూజ్ చేసుకోవడానికైతే ఇది ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా దీని కింద వచ్చేసి మనకు ఇంజన్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన బటన్ అయితే లొకేట్ అయి ఉంటుంది. ఈ మీటర్ చూసినట్టయితే కంప్లీట్గా అనలాగ్ మీటర్ అయితే ఉంటుంది. డిజిటల్ మీటర్ అయితే దీంట్లో ఉండదు. ఇది వచ్చేసి మనకు అనలాగ్ మీటరే కనిపిస్తుంది. రౌండ్ షేప్ ఓవల్ షేప్లో అయితే అనలాగ్ మీటర్ ఉంటుంది. దీంట్లో జావా సింబల్ అయితే ఉంటుంది. ఇది మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది ఇదైతే చూపిస్తుంది. దీంట్లో ఓడోమీటర్ వచ్చేసి ఈ డిజిటల్గా మాత్రం డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ మీటర్ కంప్లీట్గా మనకు రైట్ సైడ్లో చిన్నగా అయితే కనిపిస్తుంది. సో దీని హెడ్ ల్యాంప్ చూసినట్టయితే ఈ హెడ్ ల్యాంప్ చూడడానికి రౌండ్ షేప్లో అయితే ఉంటుంది. దీంట్లో కంప్లీట్గా హాలోజన్ బల్బ్ అయితే ఇచ్చారు. ఎలాంటి ఎల్ఈడి ల్యాంప్స్ అయితే దీంట్లో ఉండవు. ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకు ఈ ఎల్ఈడి అయితే ఇవ్వలేదు, ఓన్లీ బల్బ్ మోడ్లే ఇచ్చారు. ఫ్రంట్ మాత్రం ఈ రౌండ్ షేప్లో ఉండే స్టైలిష్ లుకింగ్లో ఉండే ఈ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. దీనికి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఇదే కాకుండా చూడడానికైతే కంప్లీట్ క్రూజర్ షేప్లో అయితే ఉంటుంది. ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ని ఇష్టపడతారో సో వాళ్ళకి ఇది ఎక్కువగా నచ్చుతుంది. ఈ మిర్రర్స్ చూసినప్పటికీ ఈ డిఫరెంట్ షేప్లో ఉండే మిర్రర్స్ అయితే ఉంటాయి. ఓవల్ షేప్లో ఉంటాయి మిర్రర్స్ కూడా. సో ఈ మిర్రర్స్ వల్ల దీనికి ఒక డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది. సో ఇదే కాకుండా బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ వెహికల్ అయితే ఇలా ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ చూసినట్టయితే టెయిల్ ల్యాంప్ అయితే ఇలా ఉంటుంది. సో ఇదే కాకుండా లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా దీనికి ఉంటాయి. ఇది వచ్చేసి నెంబర్ ప్లేట్ సంబంధించిన అటాచ్మెంట్. దీని కింద చిన్న లైట్ అయితే ఉంటుంది. నెంబర్ ప్లేట్ మనకు డిస్ప్లే నైట్ టైం కంప్లీట్గా అంటే క్లియర్ విజిబిలిటీ కోసం ఈ చిన్న లైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే కాకుండా దీంట్లో ట్విన్ మఫ్లర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ మఫ్లర్ వచ్చేసి, ఇంకొకటి వచ్చేసి రైట్ సైడ్ మఫ్లర్ అయితే ఉంటుంది. సో ఇది ఒక మఫ్లర్ లెఫ్ట్ సైడ్లో, అదే కాకుండా రైట్ సైడ్లో ఇంకొక మఫ్లర్ అయితే ఉంటుంది. సో ఇలా ట్విన్ మఫ్లర్స్ డ్యూయల్ మఫ్లర్స్ అయితే ఇచ్చారు. సో ఇదే కాకుండా దీంట్లో ఎవరైతే ప్యాసింజర్స్ కూర్చుంటారో వాళ్ళకి పిలియన్స్ సంబంధించి ఈ ఫుట్ పెడల్స్ ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో ఫుట్ పెడల్స్ అయితే ఉంటాయి. డ్రైవర్ సీట్కి సంబంధించిన ఇక్కడ గేర్ అయితే ఉంటుంది, ఫుట్ పెడల్స్ ఉంటాయి. సో ఈ వెహికల్ అయితే చూడడానికైతే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే దీని హైట్ వెయిట్ లెంత్ అయితే దీంట్లో నేను ప్రజెంట్ అయితే చెప్పలేను, బట్ దీని వెయిట్ మాత్రం 172 kgs అయితే ఉంటుంది. ఇదే కాకుండా దీని వీల్ బేస్ వచ్చేసి అంటే ఈ ఫ్రంట్ వీల్ అండ్ ఈ రేర్ వీల్ మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని వీల్ బేస్ అని పిలుస్తాం కదా.
సో ఈ వీల్ బేస్ వచ్చేసి 1369 mm వీల్ బేస్ ఉంటుంది. సో ఇది చాలా లాంగ్ వీల్ బేస్ అయితే ఇది దీంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఎలాంటి రోడ్లో ఎలాంటి కండిషన్లో ఉన్న రోడ్లో కూడా మనం ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. అంటే వెహికల్ స్కిడ్ కాకుండా అయితే ఇలా వీల్ బేస్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. దీని హైట్ వచ్చేసి 760 mm హైట్ అయితే ఇచ్చారు. అంటే ఈ గ్రౌండ్ నుంచి పై వరకు 765 mm హైట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 1,79,000 నుంచి 1,90,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఒకవేళ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 2,50,000 వరకు అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఫిక్స్డ్ ప్రైస్ అయితే మనం ఇంత ఉంటుందని చెప్పలేం. దీన్ని ఒకవేళ మీరు ఈ వెహికల్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మన తెలంగాణలో వచ్చేసి 2 లొకేషన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి వరంగల్, రెండోది వచ్చేసి హైదరాబాద్. ఈ 2 ప్లేసెస్లో మాత్రమే దీని షోరూమ్స్ అయితే ఉన్నాయి. సో బట్ ఒకవేళ ఈ వెహికల్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అంటే వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియో ద్వారా ఇవ్వడం జరిగింది. అసలు వెహికల్లో ఏమేమి ఉంటాయి, దీని డీటెయిల్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది వీడియో ద్వారా అయితే నేను డిస్కస్ చేశాను. ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.